వీడికి 5 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారంట. మంచి పని చేశారు వీడికి. బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ గొర్రెల సైదులకు 5 ఏళ్ళు జైలు శిక్ష, 50,000 జరిమానా వేశారు. 5 ఏళ్ళు వేయకూడదండి. 5 ఏళ్ళు అనేది ఏంటి? 5 ఏళ్ళు అనేది 5 ఏళ్ళు అసలు 5 ఏళ్ళు చిన్న విషయం. ఇప్పుడు ఇంకోటికి ఎలా ఉంటుందంటే ఇంకో డ్రైవర్కే 5 ఏళ్ళేగా, కానీ ఏమైద్ది? 5 ఏళ్ళు చక్కగా జైల్లో పెట్టి 3 పూట్ల భోజనం పెడతారు. ఒక 50,000 ఫైన్ అంట, 5 లక్షలు పరిహారం అంట. అంతే అంతే. చేసేయి, నువ్వు చెయ్యి. నువ్వు ఎంతమంది పిల్లలపైన చేస్తావో చేసుకో, ఏం కావాలంటే అది చేసుకో. 5 ఏళ్ళు జైలు శిక్ష, 5,000 ఫైను, 50,000 ఫైన్, 5 లక్షల పరిహారం. సింపుల్. 5 ఏళ్ళు కాదు, వాడికి 50 ఏళ్ళు జైలు శిక్ష వేయాలి. వాడికి వాడి జీవితంలో జైలు కూడా దాటి బయట రాకూడదు వాడు. అట్లాంటి బలమైన శిక్షలు, బలమైన చట్టాలు వస్తేనే ఇలాంటివి మారతాయి. ఇప్పుడు ఇంకోటికి ఏముంటుందంటే ఏముందిరా 5 ఏళ్ళే కదరా, చెయ్యి, నువ్వు కూడా చెయ్యి, ఏం కాదు, 5 ఏళ్ళేగా, 5 ఏళ్ళు 5 లక్షలు ఫైన్ మహా అయితే ఏముంది, 5 ఏళ్ళు జైలు ఎంజాయ్ చేద్దాం అన్నట్టే ఉంటుంది. 50 ఏళ్ళు జైలు శిక్ష వేయండి వాడికి. లేకపోతే వాడు జీవితాంతం 14 ఏళ్ళు ఇంతే కాదు, జీవితాంతం వాడు సచ్చే వరకు బయట రాకూడదు. అట్లాంటి శిక్ష వేయండి వాడికి. అప్పుడు కానీ ఇలాంటి చెత్తనా కొడుకులు మారరు. వేరే వాడు మళ్ళీ ఇలాంటి ఆలోచన రాకుండా ఉంటుంది.